శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యేన ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యలో భాగంగా నిన్న ఒక శ్లోకాన్ని మనం చూసాం. అజ సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాదిరచ్యుత వృషాకవిరమేయాత్మ సర్వయోగ వినిస్మృత. ఈరోజు మరొక శ్లోకాన్ని చూద్దాం. వసుర్వసు మనా సర్వా సమాత్మా సంమిత సమః అమోఘ పుండరీకాక్ష వృషకర్మా వృషాకృతి. వసుః వసువు అంటే అష్టవసువులని ఉంటారు. మనకి అష్టవసువులు ధర్మరక్షకులు వారు. 8 మంది వసువుల్లో మనం ఫస్ట్ చెప్పుకున్నాం. మనం 7వ వసువు భీష్ముడు, అంటే ప్రభాసుడు అనేటువంటి వసువు భీష్ముడిగా జన్మించాడు, దేవవ్రతుడు. ఈ అష్టవసువుల్లో ఉన్నటువంటి ధర్మస్వరూపము శ్రీ మహావిష్ణువు. అంటే అష్టవసువులను ఎందుకు చెప్పారంటే, దేవలోకంలో ఉంటూ వీరు ధర్మాన్ని కాపాడుతారు. అన్ని లోకాల్లో ఉన్నటువంటి ధర్మ రక్షకులు అష్టవసువులు. ఎట్లాగైతే 14 మంది మనువులు ఉంటారో అట్లాగే అష్టవసువులని ఉంటారు. వసుః అంటే ధర్మస్వరూపము కలవాడు. అష్టవసువుల్లో ఉన్నటువంటి ధర్మము తన రూపంగా కలవాడు. వసుమనా ధర్మము సమదృష్టిని కలిగినవాడు, సమానమైనటువంటి దృష్టి కలవాడు. ఎవరి యందంటే భక్తుల యందు. తను సృష్టించినటువంటి జగత్తుని అంతటినీ కూడా సమదృష్టితో చూస్తాడు. వసుమనాహ అంటే అది ధర్మదృష్టితో చూస్తాడు. ఆయన దృష్టిలో ఎప్పుడు ధర్మం తప్పడు. ధర్మము తప్పని వాడు భగవంతుడు. తను సృష్టించినటువంటి జగత్తంతా కూడా తన సంతానం. తండ్రి సంతానాన్ని ఎలా చూస్తాడు? సమదృష్టితోనే చూస్తాడు. కానీ భక్తుల యందు ఇంకా కొంచెం దృష్టిని కలిగి ఉంటాడు. తన భక్తుల యందు ఇప్పుడు 4 కొడుకులు ఉన్నారనుకోండి, ఒకడు కొంచెం ఇష్టుడై ఉంటాడు. తనకు వ్యతిరేకంగా ఉన్న కుమారుని కూడా ఇష్టపడతాడు. కానీ కొంచెము ఇష్టమైన కుమారుని వైపు కొంచెం ఒక దృష్టి ఎక్కువ ఉంటుంది తండ్రికి. అంతే కదండి. మామూలుగా తండ్రిని కొడతా తిడతా అనేవాడి మీద ఉంటుంది ప్రేమ, కానీ ఒక అసంతృప్తి ఉంటుంది. వీడేంటి ఇట్లా అయిపోయాడు, వీడు నన్ను కొడతా అంటున్నాడు, లేదా సంపాదించిందంతా ఇప్పుడైతే అంటాడు. రోజు డబ్బులు అడుగుతుంటాడు, సరిగా చదవడు, ఇంటికి రాడు, ధర్మంగా ఉండడు, పిచ్చి పిచ్చిగా ఉంటాడు. తండ్రిని బెదిరిస్తూ ఉంటాడు, ఏదో ఆస్తి కోసమో లేదా డబ్బుల కోసమో ఇంకో దేనికోసం. అధర్మ ప్రవర్తనుడై ఉన్నప్పటికీ కూడా కొడుకుని ఇష్టపడతాడు. కానీ తనను ఇష్టపడేటువంటి కొడుకు మీద మాత్రం కొంచెం సమదృష్టిని కలిగి ఉంటాడు. అది అంతా సమానమే అయినప్పటికీ, ప్రాణులంతా సమానమే అయినప్పటికీ, తన మీద ఎవరైతే భక్తిగా ఉంటారో, తనను ఆరాధిస్తారో, తనను కీర్తిస్తారో వారి మీద కొంచెం ఎక్కువ దృష్టిని కలిగి ఉంటాడు భగవంతుడు. వసుమనాహ సమమైనటువంటి మనస్సు కలవాడు, సమమైన దృష్టి కలవాడు. అయినప్పటికీ
తనను ఇష్టపడేటువంటి భక్తుల యందు ఇంక కొంచెం దృష్టిని కలిగించువాడు, వారిని రక్షించువాడు. ఇష్టమైన కుమారుడు మనల్ని ఆదరించే, గౌరవించే కుమారుడు ఉంటే మనకు ఎట్లాగో కొంచెం ఇష్టపడతాం. తిడుతూ కొడుతూ ఉండేవాడు, బెదిరిస్తూ ఉండేవాడు, ఆస్తి కోసం మాత్రమే ఇంటికి వచ్చేవాడు, తండ్రి మీద తల్లి మీద కేసులు పెట్టేసి బజార్లకు ఈడ్చేవాడు, వాడు ఎట్లా ఇష్టడవుతాడు? వాడు కూడా సంతానమే, కానీ తనను ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి అయిష్టంగానే ఉంటుంది. అలా ఇలాంటి వాడినా నేను కన్నది, ఏమి సార్థక్యం? వాడిని చూడగానే ఒక విధమైన భయం. అందుకే పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు. జనులు ఆ పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు పొందుర సుమతి అంటాడు సుమతి శతకకారుడు బధ్యనామాత్యుడు. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు. వాస్తవంగా కొడుకు కావాలి, కొడుకు కావాలి, కొడుకు కావాలి. కొడుకు పుట్టాడు, ఏదో కొద్దిగా ఉత్సాహం, మా కొడుకు పుట్టాడు. కానీ ఆ ఉత్సాహము నిజమైనది కాదు. పుత్రుడు జన్మించగానే పుట్టదు. ఎప్పుడు పుడుతుంది నిజమైనటువంటి సంతోషము తండ్రికి అంటే, జనులు ఆ పుత్రుని కనుగొని పొగడగా, మీ అబ్బాయి ఎంత గొప్పవాడండి, అబ్బా ఎంత మంచివాడండి, ఎంత ధర్మాత్ముడు, ఇలాంటి బిడ్డను కన్నావు నాయన, నువ్వు చాలా అదృష్టవంతుడివి అని ఎవరైనా మనతో అంటే నిజంగా అప్పుడు అదే, ఇలాంటి కుమారుడిని నేను కన్నందుకు, భగవంతుడు నాకు ఇలాంటి కుమారుడిని ఇచ్చినందుకు నాకు ఎంత సంతోషంగా ఉంది అని చెప్పేసి తండ్రి సంతోషపడతాడు. కానీ మనల్ని శిక్షించే సంతానం మనకెందుకు? ఇవాళ సంతానం అంతా భారం అయిపోతుంది. ఒకప్పుడు ఇట్లా ఉండేది కాదు. ఒకప్పుడు ఏమి చేసినా కూడా తల్లిదండ్రుల మీద గౌరవము, పూజ్యభావం ఉండేది. ఇప్పుడు ఏదో సంపాదిస్తే ఇస్తేనే తండ్రి అని పిలుస్తున్నాడు, అమ్మ అని పిలుస్తున్నాడు, తల్లిదండ్రుల మీద కేసులు పెడుతున్నాడు, కోర్టుకి ఇస్తున్నాడు, నానా అవస్థలు పెడుతున్నారు తల్లిదండ్రులని వాళ్ళు చాలామంది. అటువంటి సంతానాన్ని కూడా ఇష్టపడతాడు, కానీ తనను గౌరవించే సంతానానికి, తన బాగోగులు చూసే సంతానానికి ఇంకా కొంచెం ఎక్కువ ఇష్టడై ఉంటాడు. అందుకే పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు. నిజంగా వాడు మనకు అవసరపడాలి. మన అవసాన దశలో తప్పకుండా మన సంతానం మనకు అవసరపడాలి. వాడిని అలా పెంచాలి, తప్పదు. లేదు ఇక మన దురదృష్టం అంతే, మనం చేసుకున్న కర్మే కాదు. వాడు ప్రయోజకుడు అయ్యేదాకా మన బాధ్యతే. వాడిని ఏదో చదివిస్తాము, కష్టపడతాము, ఏదో ఉపవాసం ఉంటాము, చాలా కష్టపడి సంపాదించి వాడికి మంచి చదువు చెప్పిస్తాము, వాడు విదేశాలకు కూడా వెళతాడు, ఓకే. కానీ మన అవసాన దశలో మనకు అవసరమైనప్పుడు మన సంతానం మన దగ్గర ఉండాల్సిందే. అది ధర్మము. అదే చెప్పారు వేదంలో కూడా అదే. అవసాన దశలో తల్లిదండ్రులకు సహాయము చేసిన వాడే ఊతముగా ఉండువాడు మాత్రమే కుమారుడు. పున్నామ నరకత్రాయతే ఇతి పుత్ర. ఏమిటయ్యా పున్నామము అంటే, ఏదో చనిపోయిన తర్వాత ఏదో పున్నామకం చెప్పారు, కానీ అవసాన దశలో మనం పడే కష్టానికి ఊతముగా ఒక కర్రలాగా సహాయం చేసే సంతానమే నిజమైన సంతానము. వాడిని మనం పిలవాల్సిందే. ఒరే నాయన, నా సర్వీస్ అయిపోయింది, నాకు ఒక 80 ఏళ్ళు వచ్చాయి, ఇక నా పని నేను చేసుకోలేకపోతున్నాను, నా సంతానంలో నేను ఉండాలి అనుకోవడం నాకు సహజ ధర్మము, మీ నలుగురిలో ఎవరో ఒకడు నా దగ్గర ఉండండి అని చెప్పాల్సిందే. నలుగురు ఉన్నా పర్వాలేదు, మీ నలుగురు కోసం నేను చాలా కష్టపడ్డాను నాయన, మీరు ప్రయోజకులు కావడానికి నేను అత్యంతమైన అహోరాత్రులు శ్రమించాను, నిద్రలేని రాత్రులున్నాయి, భోజనము లేని రాత్రులున్నాయి, అయినా మీరు ప్రయోజకుల్ని చేశాను,
దానికి మీరు నాకు చేసేటటువంటిది ఏమిటయ్యా అంటే పితృరుణం తీర్చుకోవాలి. ఏమిటయ్యా పితృరుణం అంటే వృద్ధాప్యంలో అవసాన దశలో నా దగ్గర మీరు ఉండాల్సిందే, నా బాగోగులు మీరు చూడాల్సిందే. ఇది అల్టిమేట్ రూల్. అది చెప్పడమే మన ధర్మం. వాడు ఆచరించలేదా వాడు పుత్రఘాతకుడు, సంతానాన్ని ఉండవలసిన అవసరం ఏం లేదు వాడు. అది అది వేద ధర్మం, వేదంలో చెప్పారు. అంటే అనేక మంది మహానుభావులు అవసాన దశలో తల్లిదండ్రుల దగ్గరే ఉన్నారు. తపస్సు చేసుకున్నటువంటి శంకరాచార్య మహాస్వామి కూడా తల్లి అవసాన దశలో వచ్చేశాడు. తల్లి దగ్గర తల్లికి సేవ చేస్తూ ఉన్నాడు. ఇదే తపస్సు అని కూడా చెప్పాడు ఆయన. తల్లిదండ్రులకు సేవ చేసుకునే భాగ్యమే తపస్సు, అంతకన్నా మించిన తపస్సు లేదు. కాబట్టి మనము కుమారులు లేరు అనుకోవడానికి వీలేదు. సరే ఉన్నా కానీ వాళ్ళని ప్రయోజకులను చేశాము, వాళ్ళ మార్గంలో వాళ్ళు ఉండనివ్వవలసిందే. కానీ మనం అశక్తులమైనప్పుడు మాత్రము వారిని తప్పకుండా ఆదేశించాల్సిందే. ఒరేయ్, మీరు ఏమి చేసినా నా దగ్గర ఉండండి, నాకు సహాయం చేయండి, నేను అవసాన స్థితిలో ఉన్నాను. మన పని మనం చేసుకునేంతకాలం పర్వాలేదు, మనమే చేసుకుందాం, వాడి సహాయం అవసరం లేదు. వాస్తవంగా ఎప్పుడైతే మనం నిస్సహాయులమవుతామో వాడిని పిలవాల్సిందే. ఒరే వచ్చేసి నా దగ్గరే ఉండు, అంతే. నీది అమెరికా మానుకో, నీ జాబ్ మానుకో, నీ సంపాదన మానుకో, ఈ అవసాన దశలో నా దగ్గర మీరు ఉండాల్సిందే. మనం పురాణాలు ఎక్కడ చూసినా కానీ అవసాన దశలో కుమారులంతా మహానుభావులైనటువంటి వాళ్ళు కూడా వచ్చేసి తల్లిదండ్రుల యొక్క సేవ చేస్తూ గడిపారు. అది ధర్మము. వసుమనాహ అంటే అదే. మన కష్టకాలంలో ఉన్నప్పుడు భగవంతుడు తప్పకుండా వస్తాడు. స్మరణ మాత్రేన ప్రత్యక్షమైపోతాడు. స్మరణ మాత్రేనంతే. భగవాన్ నువ్వు ఉన్నావు కాబట్టి నేనున్నాను, కానీ నేను అశక్తున్నైపోతున్నాను. ఇప్పుడు మనకు నిర్దేశించిన ధర్మాలను ఆచరించడంలో ఆయన సహాయం అవసరం లేదు. మనం రోజువారీ చేసే చిన్న చిన్న పనులకు భగవంతుని పిలవాల్సిన అవసరం లేదు. అది మనం చేయాల్సిందే. మన కర్మ అంటే చేయవలసినటువంటి పని. అది మనం కర్మానుసారం చేసేస్తుంటాం. వాటికి మనం భగవంతుణ్ణి ప్రార్థించాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న వాటికి కూడా మనం దేవుడి మీద భారం పెట్టేయడానికి వీల్లేదు. నిజంగా అశక్తులమైపోయాము స్వామి, నేను ప్రయత్నం చేశాను, ఈ పని జరగట్లేదు, ఇక నువ్వు చేయాల్సిందే. నేను చావు బతుకుల్లో ఉన్నాను, చేసి 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 ప్రయత్నం చేసి నా వల్ల అవ్వట్లేదు ఇక, కానీ నువ్వు రావాల్సిందే. అప్పుడు స్మరణ మాత్రేనా వచ్చేస్తాడు. మన అవసాన దశలో ఎట్లాగైతే భగవంతుడు మీరు అశక్తులైనప్పుడు నేను తప్పకుండా వస్తానని చెప్పాడు, అట్లాగే మనం అశక్తులమైనప్పుడు మన సంతానం మనకు దగ్గర రావాల్సిందే. వసుమనా సమమైనటువంటి మనస్సు కలవారు భగవంతుడు, సమమైనటువంటి మనస్సు కలవారు తల్లిదండ్రులు. అయినప్పటికీ తనను ఎక్కువ ఆదరించే కుమారులను కొంచెం ఎక్కువ ప్రేమ చేస్తారు. మరి మా చిన్నోడు అంటే మాకు చాలా ఇష్టం, వాడు ఏం చెప్తే అది చేస్తాడు, మా దగ్గరే ఉంటాడు, మమ్మల్ని చూసుకుంటాడు. పెద్దోడు అంటే వెళ్ళిపోయిండు, వాడుకు అమెరికాకి వెళ్ళిపోయిండు పోను, కానీ వాడిని కూడా పిలవాల్సిందే. మనం ఏం చేస్తుంటామంటే మనమే ఇతర ఏడున్నా బాగుంటుంది మేము ఎట్నో బతుకుతాం. అది కూడా కరెక్టే. ఎట్లా బతుకుతావు? ఇక 80 ఏళ్ళు వచ్చాయి, కొంచెం లేవలేని పరిస్థితులు ఉన్నావు. ఏదో ధర్మపత్ని ఉంది అంటే ఆమె కూడా ఏదో మూలకు పడ్డదనుకో, ఎవరు చేయాలి, ఎవరు చూడాలి? ఏమిటి మనకు ఈ గతి? 4 కుమారుని కన్నాము, 2 బిడ్డల్ని కన్నాము, 6 5 ఉంటారు. మనకేమిటి ఇది? ఎంత కష్టపడ్డాం వాళ్ళ కోసం. మనకి ఈ అవసానంలో ఈ స్థితి మనకెందుకు? పున్నామహ నరకహత్రాయతే ఇది పుత్ర అని చెప్పుకున్నాం కదా. నరకం అంటే ఇదే కదా. ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాం కదా. పోయిన తర్వాత మనకు ఉత్తర కర్మలు చాలా గొప్పగా చేస్తాడో చేయడో, చేయకపోయినా పర్వాలేదు, మనకు ఎవడు చూస్తున్నాడు, చేయకపోయినా పర్వాలేదు.
ఒరే మేము బ్రతికుండగానే మాకు కొంత సేవ చేయండిరా, మేము దీనికోసమే మిమ్మల్ని ప్రయోజకుల్ని చేశాం అంతే. కాబట్టి వారిని ఆదేశించాల్సిందే. దానివల్ల ఏమైపోతుందంటే ఇవాళ ఓల్డ్ ఏజ్ హోమ్స్, కుమారుడు ఎక్కడో ఉంటాడు, కోడలు ఎక్కడో ఉంటుంది, వాళ్ళ జాబులు వాళ్ళే, వాళ్ళ పనులు వాళ్ళే, ఇక్కడ చూసేవాడు లేక ఇబ్బంది పడుతుంటాం. ఎవరో పరాయి వాడు సహాయం చేస్తే ఆ సహాయం మనం తీసుకోబుద్ధి కాదు. అరే మన వాళ్ళు ఇంతమంది ఉండగా ఎవడో వచ్చేసి మనకు సేవ చేస్తున్నాడు, కొద్దిగా అసంతృప్తిగా ఉంటాం. కాబట్టి వసుమనాహ, సమమైనటువంటి దృష్టి ఉన్నప్పటికీ కూడా మన అనుకునేవాడు మన దగ్గర ఉండాల్సిందే. అదే భగవత్ స్వరూపం. వసుమనః సత్య, సత్యస్వరూపుడు భగవానుడు. ఏమిటి సత్యము? ఏమిటి సత్యం అంటే జీవాత్మే పరమాత్మ అనేది సత్యం. జీవాత్మ, ఈ జీవిలో ఉన్నటువంటి ఆత్మ పరమాత్మలో నుంచి ఒక అంశ, ఒక భాగం. ఇది సత్యం. ఈ సత్యాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. సత్యం ఎప్పుడైనా నిరూపించబడాలి. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. ఇప్పుడు ఏదో మన వాళ్ళు ఏదో పెన్షన్ కోసం పోతే నువ్వు బతికున్నట్టుగా సర్టిఫికెట్ తెమ్మంటాడు. విచిత్రంగా లేదు? అదేంటండి, నేను బతికే ఉన్నానండి, నేనే, ఇగో ఈ ఫోటోలో ఉన్నది నేనే, పోయిన సంవత్సరం నాకు పెన్షన్ ఇచ్చారు, నేను బతికే ఉన్నాను, బాగానే ఉంది. లే, నువ్వు మీ మండల ఆఫీసర్ దగ్గరికి పోయి, ఎంఆర్ఓ దగ్గరికి పోయి నువ్వు బతికున్నట్టుగా ఒక సర్టిఫికెట్ ఆ సర్టిఫికెట్ మళ్ళీ సంవత్సరం వరకు పనిచేస్తుంది, సంవత్సరం అంతా పెన్షన్ వస్తుంది. మళ్ళీ సంవత్సరానికి ఒక్కసారి మళ్ళీ ఒక సర్టిఫికెట్, నేను బతికే ఉన్నాను. సత్యము నిరూపించబడాలి. అదేందండి నన్ను ఇట్లా అడుగుతారు, ప్రతి సంవత్సరం సర్టిఫికెట్ ఏంది, నేను బతికున్నట్టుగా నేనే వచ్చానుగా స్వయంగా అని ఆ పెన్షన్ ఆఫీసర్ దగ్గరికి పోతే, లేనాయన ఇది కాన్స్టిట్యూషన్ రూల్, ఇది అంతే, మేము రూల్ ప్రకారం ఫాలో అవుతాము, కాన్స్టిట్యూషన్ ఇది, మేము దానికి లొంగి తీరాల్సిందే. నాకు తెలుసు నువ్వు బతికున్నావని, కానీ గవర్నమెంట్కు తెలియదు. గవర్నమెంట్ వచ్చేసి నిన్ను చూస్తుందా నువ్వు బతికున్నావో లేదో? చచ్చిపోయిన తర్వాత కూడా పెన్షన్ తీసుకుంటున్నారేమో. సత్యము నిరూపించబడాలి ఎప్పుడైనా. ఇది లాజిక్ కొంచెం కష్టం అర్థం కావడము. ఆధ్యాత్మిక పరిజ్ఞానంలో ఇది అర్థం కాకనే చాలామంది డైలమాలో ఉంటారు. సత్యమే అయితే నిరూపించడం ఎందుకు? నిజమే కదా అది. నిజాన్ని నిరూపించబడాలి. మరి నిరూపిస్తేనే ఫలితం. నేను బతికున్నానని సర్టిఫికెట్ పెడితేనే నాకు ఆ ఫలితం, నాకు ఆ పెన్షన్ వస్తుంది నెల. అట్లాగే జీవాత్మ పరమాత్మలో ఒక భాగము, ఇది సత్యం. కానీ మనకు అలా అనిపిస్తలేదు. దేవుడు వేరు, జీవుడు వేరు, మనం వేరు, ప్రపంచం వేరు, తర్వాత శరీరం వేరు, ఆత్మ వేరు, నేను అంటే నా శరీరం, ఇదంతా ఒక క్లమ్సీ. ఇప్పుడు అద్దం మీద దుమ్ము ఉందనుకోండి, అద్దం మీద దుమ్ము ఉంటే మన ముఖం మనకు కనపడదు. యువతలో ఉన్నది జీవాత్మ, అవతల ఉన్నది పరమాత్మ. దుమ్ము వల్ల కనిపించటం లేదు, దాన్నే మాయ. మాయ అంటే సంసారం. ఈ సంసారం అనే మాయలో పడి భగవంతుడిని మనం గుర్తించలేకపోతున్నాం. ఒక్కసారి ఆ అద్దాన్ని తుడిచామనుకోండి, ఓ తడిగుడ్డ పెట్టి తుడిస్తే క్లీన్ అయిపోతుంది. అప్పుడు యువతలు ఎవరు ఉన్నారో ఆ అద్దంలో వారే ఉన్నారు, పరమాత్మ, ఆత్మ. జీవాత్మ పరమాత్మ ఒక్కటే. మనం గుర్తించలేకపోతున్నాము దుమ్ము వల్ల. మన ఫేస్ మనకు కనపడట్లేదు, నేనెవరో నాకు తెలియట్లేదు.
ఈ ఈ మట్టి ఈ దుమ్ము ఏదైతే ఉందో ఇది మాయ. మాయ తొలగిపోతే జీవాత్మే పరమాత్మ. మాయ అనగా సంసారము. ఈ సంసార భవబంధాల్లో ఈ మాయలో పడి మనకేది తెలియట్లేదు. దీంట్లోనే ఈ చక్రంలో తిరుగుతూ ఉన్నాం. తిరిగి ఇది మన గానుగెద్దు ఎట్లా తిరుగుతుంది, ఇదే పని. నా భార్య, నా పిల్లలు, నా తల్లిదండ్రులు, నా కుమారులు, నా మనవాళ్ళు, నా ఆస్తి, నా భూమి, ఇది పని. దీనివల్ల సత్యము నిరూపించబడటం లేదు. సత్యము నిరూపించబడాలి అంటే సంసారం అనే మాయ నుంచి కొంచెం తొలగాలి. దొరికితే అద్దంలో మనం కనిపిస్తాం. అదే పరమాత్మ. సంసార బంధం నుంచి తొలగాలంటే వైరాగ్యము చెందాలి. వైరాగ్యము చెందాలి అంటే ఆత్మ సందర్శనం కోసం ప్రయత్నం చేయాలి. ఆత్మ సాక్షాత్కారం చేసే ప్రయత్నము భక్తితో ఉండాలి. ఆ భక్తి దేవుడిపై ఉండాలి. భక్తి ద్వారా, స్మరణ ద్వారా, పూజ ద్వారా లేదా జపం ద్వారా, తపస్సు ద్వారా ఆత్మ సాక్షాత్కారం అనే మార్గంలో వెళుతూ ఉంటే వైరాగ్యం కలుగుతుంది. ఈ వైరాగ్యం వల్ల ఈ సంసారము నిజము కాదు, నిజము సత్యమేమిటి, దైవస్వరూపము, ఇది మాయ. ఈ మాయలో నేను చిక్కుకున్నాను, దానివల్ల నాకేమీ తెలియట్లేదు. ఆ స్పృహ కలిగిందనుకో భగవత్ సాక్షాత్కారము సులభం. ఇది కొంచెం డైజెస్ట్ కాదు. ఇది చాలా మహామౌలకే కాదు, చెప్పే ప్రయత్నం చేశాను. కాబట్టి సత్యస్వరూపమైనటువంటి భగవంతుణ్ణి తెలుసుకోవాలంటే ఆయన నిరూపించబడాలి. ఈ నిరూపించబడాలి అంటే ఏమిటంటే ఈ మాయ వల్ల నిరూపించబడడం లేదు. ఆయన నిజంగా ఉన్నాడు అని ఒక సర్టిఫికెట్ తేవాలి. తెస్తేనే మనిషి నమ్ముతాడు. ఎట్లాగైతే బతికున్నాను అని సర్టిఫికెట్ తెస్తాడో అప్పుడు పెన్షన్ వస్తుంది. అట్లాగే నువ్వు ఉన్నావని నాకు సర్టిఫికెట్ ఈ దేవుడా, లేకపోతే నేను నమ్మను. ఉంటే ఉండొచ్చు, నాకేం అవసరం. ఓ సర్టిఫికెట్. ఏమిటా సర్టిఫికెటు? ఆత్మ సాక్షాత్కారం అనే సర్టిఫికెట్ కనుక ఉన్నట్టయితే, ఓ భగవంతుడా నీవున్నావు, రైట్. నేను ఇంతకుముందు తెలుసుకోలేకపోయాను. ఎందుకు తెలుసుకోలేకపోయాను? మాయ మన మధ్య ఉంది. పరమాత్మకు జీవాత్మకు మధ్య ఒక అడ్డు తెరగా మాయ ఉంది. ఆ మాయే సంసారము. అంటే ఈ కుటుంబము, ఈ పిల్లలు, సంసారము, వృత్తి, సంపాదన, ఇదంతా మాయ. ఇది ఏది కూడా ఒక్క అణుమాత్రం కూడా మనని ఉద్ధరింపజేయలేవు. ఎంతో గొప్పగా బతికిన వాళ్ళు కూడా అవసానంలో చాలా ఇబ్బంది పడ్డారు. అరే చాలా తప్పు చేశాము, ఇప్పటిదాకా ఏదేదో పిచ్చి పిచ్చి పనులు చేస్తూ సంపాదన అనేటువంటి దాంట్లో కూపంలో పడిపోయాను, తెలుసుకోలేకపోయాను జీవన సార్థక్యం ఏమిటి. ఏదో సంపాదించాను, 4 భూములు, 4 ప్లాట్లు, ఏదో 2 పిల్లలు, 3 పిల్లలు, వాళ్ళు ఏదో చేశాను, కానీ ఇదేది కాదు 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 కాదు. కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు వదిలేసి సన్యాసులయ్యారు. గౌతమ బుద్ధుడు మగధ సామ్రాజ్యాన్ని వదిలేసి సన్యాసి అయిపోయాడు. వేమారెడ్డి, యోగి వేమన, ఆయన మొత్తం వదిలేశాడు. అరే ఇది కాదురా బాబు, ఇదేదో ఉంది, యోగి అయిపోయాడని. యోగి వేమన అని పిలుస్తారు ఆయన. నిన్నమొన్నాయి 17వ శతాబ్దంలో ఆయన పెద్ద సామ్రాజ్యం. ఆయన వేమారెడ్డి రెడ్డి రాజుల కాలంలో వాళ్ళ అన్నగారు మంచి మహారాజు. ఆ తర్వాత వారసుడు ఈయనే. పెద్ద సామ్రాజ్యం వచ్చేది, నెల్లూరు సామ్రాజ్యం. నాకేది వద్దని చెప్పేసి యోగి అయిపోయాడు.
అంటే తెలుసుకున్న తర్వాత ఇది సత్యము అని తెలుసుకున్న తర్వాత ఇక మనకు వెనుక తిరిగి చూసేది లేదు. ఏది సత్యమో తెలియాలి. ఏది సత్యమో తెలిస్తే, సత్యస్వరూపుడైన భగవంతుని యొక్క ఉనికి తెలిస్తే ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది. అప్పుడు జీవుడు పరమాత్మలో ఐక్యమైపోతాడు. ఆయనే నేను, అద్దంలో ఉన్నది కూడా నేనే. దాని మధ్య ఏదో దుమ్ము ఉంది కాబట్టి కనిపించట్లేదు. ఆ దుమ్మే మాయ, ఆ మాయే సంసారం. దీని నుంచి కొంచెం పక్కకు వస్తే అంత క్లియర్. భగవంతుడు నిరూపించబడాలి అంటే కొంత ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం ద్వారా ఆ ప్రయత్నము సఫలీకృతమైతే భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. అదే సత్యము. అది మినహా అసత్యం అనేది ఏదీ లేదు. సత్యస్వరూపుడైనటువంటి భగవంతుణ్ణి సాక్షాత్కారము చేసుకోవటానికి మానవుడు చేసే ప్రయత్నము పేరే భక్తి. స్వస్తి.